భూమిపైన అమ్మ ప్రేమకు సాటి అనేది మరొకటి లేదు. తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. అంతేకాక పిల్లలను పెంచి పెద్ద చేసే క్రమంలో తాను ఇబ్బందులు పడుతుంది. అయినా బిడ్డల సంతోషమే కోసమే అలాంటి కష్టాలు ఎన్నో అనుభవిస్తుంది. అలానే కొందరు మాతృమూర్తులు తమ బిడ్డ అంగవైకల్యంగా పుట్టినా కూడా అల్లార ముద్దుగా పెంచి పెద్ద చేస్తూ ఉంటారు. వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. అందుకే ప్రపంచంలోని తల్లిని మించిన యోధులెవరూ లేరని చెబుతూ ఉంటారు. తాజాగా ఓ మాతృమూర్తి ఆ జాబితాలో చేరింది. 10 పరీక్షలకు పసివాడిని తెచ్చినట్టు ఇది కదా అమ్మ ప్రేమ. బిడ్డను ప్రయోజకుడిని చేయాలనే తపన, ఉన్నత చదువులు చదివించాలనేదే ఆరాటం ఆ తల్లిని ఎంతటి సమస్యలైనా ఎదుర్కొనేలా చేస్తోంది. దివ్యాంగుడైన కుమారుని 10వ తరగతి పరీక్ష రాయించడానికి ఓ తల్లి పడుతున్న తపన స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలోని చెంచోలి అనే గ్రామంలో పద్మ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు చరణ్ అనే కుమారుడు ఉన్నాడు. అతనికి పోలియో కారణంగా చిన్నతనంలోనే కాళ్ళు పూర్తిగా పడిపోయాయి. అలానే చరణ్ పుట్టిన ఏడాదికే పద్మ భర్తను కోల్పోయింది. ఇలా భర్త మరణం, బిడ్డ అంగవైకల్యంతో పద్మ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక బిడ్డనే తన ప్రపంచంగా భావించిన పద్మ చరణ్ను అల్లారముద్దుగా చూసుకుంటోంది. స్థానికంగా బీడీలు చుడుతూ ఆ తల్లి తన బిడ్డ బాగోగులు చూస్తోంది. అలా చరణ్ను పెంచి పెద్ద చేసింది. అంతేకాకుండా తన కొడుకును చదివిస్తుంది. ప్రస్తుతం చరణ్ 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. చరణ్ 10వ తరగతి పరీక్షలు కావడంతో పద్మ రోజు చేతులపైన చరణ్ను మోస్తూ ఆటో ఎక్కించి తీసుకువచ్చి పరీక్షలు రాయిస్తోంది. గతంలో తాత సహకారంతో బాలుడు పాఠశాలకు వెళ్ళగా ప్రస్తుతం ఆయన వయసు సహకరించడం లేదు. ఈ కారణంగా తల్లి తన కుమారుడు పరీక్షా కేంద్రానికి ఆటోలో తీసుకొచ్చి చేతులపై ఎత్తుకుని కేంద్రంలోకి తీసుకువెళ్తోంది. దివ్యాంగులకు కేటాయించిన స్ట్రైక్ విద్యార్థి సహకారంతో చరణ్ పరీక్షలు రాస్తున్నాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ అమ్మపైన ప్రశంస వర్షాన్ని కురిపిస్తున్నారు.